ఈ యొక్క ప్రార్థనకి ఆటంకాలుగా ఉన్నటువంటి వాటిలో మొదటిది ఏకాగ్రత. ఏకాగ్రత చూడండి, ఆరోగ్యకరమైన ప్రార్థనా జీవితానికి ఆటంకాలుగా ఉన్న మొదటిది ఏకాగ్రతలో బలహీనత. మనం చేసే ప్రార్థనలో ఏకాగ్రత లోపించినట్లయితే మన యొక్క సంభాషణ, దేవునితో మనం సంభాషించే సంభాషణ బలహీనమైపోతుంది. మన మనసు దేవునితో ఏకీభవించలేకపోతూ ఉంటుంది. తద్వారా ఎన్నో ఆటంకాలు మనం ఎదుర్కొంటాం, ఎన్నో అవరోధాలు మనం ఎదుర్కొంటాం. అప్పుడు ప్రభువుతో మనం మాట్లాడుతున్నప్పుడు చూడండి, రెండు ధ్యాసలు, రెండు ఆలోచనలతో ఒక పక్క మనం